తో మాట్లాడేందుకు జయరాం గారు ప్రముఖ విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. జయరాం గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా చూస్తున్నాం తెలంగాణలో మళ్ళా నీళ్ల అంశం చుట్టూనే రాజకీయం తిరుగుతున్న పరిస్థితి. సో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఈసారి పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఒకవైపు సీఎం ఆ జిల్లా నుంచే ఉన్నారు. నేను ఇందాక వెంకటరెడ్డి గారిని అడిగినట్టుగా అక్కడి ప్రజలు చాలా విఘ్నులు సార్. సో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారు, ఈసారన్నా ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పి ప్రతి రాజకీయ పార్టీకి అవకాశం ఇచ్చారు. కేసీఆర్కి అవకాశం ఇచ్చారు, రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు, ఈరోజు బీజేపీకి అవకాశం ఇచ్చారు. అన్ని పార్టీలకు అవకాశం ఇస్తున్నా ఆ ప్రాంత ప్రజల గోస మాత్రం ఏ ప్రభుత్వాలు తీర్చట్లేదనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? అంటే పాలమూరు రంగారెడ్డి అనేది ఒక ఏటీఎం అయిపోయిందా రాజకీయ పార్టీలకు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు వంశీ. ప్రాజెక్ట్స్ అనేటివి ఏటీఎం. ఇది ఈ ఏటీఎం లో నుంచి ఎప్పుడు డబ్బులు అవసరం అయితే అప్పుడు తీసుకోవాలనుకుంటే దానికి ఒక రిక్వెషన్ స్లిప్ కావాలి. ఆ రిక్వెషన్ స్లిప్పే నీళ్లు. నీళ్ల పేరు మీద ధనార్జన అనేది ఇది మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. గత 30 ఏళ్ల నుంచి నీళ్ల పేరుతోని దోపిడీ జరుగుతుంది. ఇంకా 40 ఏళ్ల వెనక్కి వెళ్ళొచ్చు, 50 ఏళ్ల వెనక్కి కూడా వెళ్ళొచ్చు. అంటే ఈ నీళ్ల దోపిడీ వీళ్ళంతా కాటన్ దొరలు కాదు, నల్ల దొరలు వీళ్ళంతా. కాటన్ దొరేమో ఎక్కడి నుంచో వచ్చేసి ఆయన మీద అనేక అపవాదులు వేసేసి ఆయనను కమిషన్, అంటే బ్రిటిష్ కమిషన్, నువ్వు ఎంత ఖర్చు చేసావు ఏంటిదని చెప్తే అందులో 175 రూపీస్ ఎక్కువ ఖర్చు అయిందా ఎందుకు అని అడిగారు ఆయన. దానికి దగ్గరగా 18 పేజీల ఎక్స్ప్లెనేషన్ ఆయన రాసి ఇవ్వాల్సి వచ్చింది. అది కూడా ఏంటంటే ఆయన 175 రూపాయలు కాదు, 179 రూపాయలు, ఇంకో 4 రూపాయలు కూడా నావే, అవి నా పర్సనల్ అమౌంట్. నేను నా ప్రజలకు అనుకున్నాను, వీళ్ళు నన్ను ప్రేమగా చూసుకున్నారు, భారతీయులు, నేను కూడా ఒక భారతీయులాగా ఫీల్ అయ్యాను కాబట్టి ఈ పని చేశాను, నా పని కంప్లీట్ అయిపోయింది, నేను బ్రిటిష్ మన లండన్ వెళ్ళిపోయాను అనే దాన్ని పెట్టినారు. లండన్ లో కూడా ఆయన కమిషన్ ని చెక్ చేసింది. అంటే 175 రూపాయల 179 రూపాయల్లో అంత నిజాయితీ గల ఒక వ్యక్తి కావటం వల్లనే ఈ రోజు ఒక అపర భగీరథుడు, ఇంకా చెప్పాలనుకుంటే ఈ రోజు రైస్ బౌల్ అనుకున్న జిల్లాలను ఈ రోజు ఆయనను పూజిస్తున్నారు దేవుళ్లాగా. ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. కానీ ఈ దొంగల విషయానికి వస్తే ఈ రోజు నీళ్ల పేరు మీద, నిధుల పేరు మీద దోసుకోవడం అనేది వీళ్ళకి కొత్త ఏం కాదు. అంటే ఈ రోజు మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చేసి ఇంతమందికి అన్నం పెట్టిన ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నామో మనకు అసలు నోట మాటలు రావటం లేదు. కానీ ఈ రోజు వీళ్ళు మాత్రము మేము పుణ్యాత్ములము, ధర్మాత్ములము అంటే ఈ రాజకీయ దీంట్లోపల, ఈ పాపం లోపల రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీల పాపం. అవును, పాపం ప్రజలు కూడా నమ్మారు సార్. పాలమూరు ప్రజలు అన్ని రాజకీయ పార్టీలను నమ్మారు. ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళన్నా మా గోస తీరుస్తారా, ఒక్కళ్ళని చూసి కరుగుతారా అని చెప్పి. అరుణక్క ఒక్కటి కాదు, రేవంత్ రెడ్డి ఒక్కటి కాదు, లేకపోతే అప్పుడు ఆ నీటిపారుదల శాఖకు ముఖ్యమంత్రి ఉన్న లక్ష్మయ్య, పొన్న లక్ష్మయ్య ఇది అంజయ్య కాంగ్రెస్ హయాంలో అంజయ్ అప్పటి నుంచి శంకుస్థాపనలు జరిగాయి సార్. మొన్న కేసీఆర్ అన్నట్టుగా శంకుస్థాపనల రాళ్లన్నీ వేస్తే ఒక చెక్ డ్యామ్ అవుతుందని కూడా చెప్పిన పరిస్థితి. సో ఎంత అది నవ్వాలో ఏడవాలో కూడా నిజంగా రైతుల గోస దలుచుకుంటే కళ్ళమట్టి నీళ్లు వస్తున్నాయి. నాకు ఒక 2 నిమిషాలు టైం ఒక 2 మినిట్స్. సో ఇక్కడ ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాచుకోవటంలో రాజకీయ నాయకులది పాత్ర కీలకం, పార్టీలకు అతీతంగా చాలా క్లియర్ గా. కానీ ఈ రోజు ఈ ఒక్క విషయమేనా అంటే అనేక విషయాలు ఉన్నాయి. ఈ రోజు అప్పుడు పాలక పక్షాలు, ఇప్పుడు ప్రతిపక్షాలు, ఇప్పుడు ప్రతిపక్షాలు, ఒకప్పుడు పాలక పక్షాలు. ఈ పాపంలో భాగం అందరిది ఉంది. ఈ రోజు నీతి మంతులు అయితే ఎవరు గారు నా కళ్ళకి కనిపించడం లేదు. మరి నేను నీతి మంతులు అవునో కాదో ప్రజలు చెప్పాలి, కానీ నీతి మంతుల్లాగా నా కళ్ళకి ఎవరు కనిపించడం లేదు. సో దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అంటే ఈ రోజు ఈ ఒక్క అంశమైనా దీని విషయాన్ని మనం మాట్లాడుకుందామా అంటే ఇది ఒక్కటే తెర మీదకి వచ్చింది. కేసీఆర్ గారు మాట్లాడింది ఈ అంశం కాబట్టి ఇది తెర మీదకి వచ్చింది. ఇంకా కేసీఆర్ గారు మాట్లాడిన ఇంకొక అంశం కూడా ఉంది, దానిపైన కూడా చర్చ జరగాలి. 120 మంది నిరుపేద బిడ్డలు స్కూళ్లలో చచ్చిపోతుంటే బువ్వ పెట్టలేని పరిస్థితిలో దౌర్భాగ్యంగా ఉంది, వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితిలో ఉంది. ఆ ప్రాణాల గురించి ఎవరు మాట్లాడతలేరు, ఏ మీడియా మాట్లాడతలేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడతలేదు. ఎందుకంటే వాళ్ళు బువ్వలేని బిడ్డలు కదా.
వాళ్ళ గురించి అవసరం లేదు. ఖచ్చితంగా దాని గురించి కూడా మనం టాపిక్ తీసుకుందాం. నేను కేసీఆర్ గారి గురించి నన్ను ఆయన లేవనెత్తిన అంశాల గురించి మాట్లాడుతున్నాను. మరొక అంశం, ఈ రోజు కేసీఆర్ గారు ఆయన మాట్లాడుతుంటే నాకు దాంట్లో ఆయన కళ్ళ లోపల ఒక సిన్సియారిటీ కనిపించింది. అది ఎవరి తండ్రి అయినా, ఎవరి అన్న అయినా, ఎవరి బిడ్డ అయినా ఒకటే. రేవంత్ పదే పదే ఇట్లా సచ్చిండు 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 అని మాట్లాడుతుంటే ఏదో ఒకసారి అంటే బాగుంటది కానీ పొద్దాక మాట మాట్లాడితే కొంచెం ఇబ్బందిగానే ఉంటది కదా. అది మాట్లాడుతున్నప్పుడు ఆయన కొంచెము ఏదో కొంచెం బాధతో వ్యక్తపరిచాడు. అంటే ఒకవేళ కనుక రేవంత్, నేను ఒక చిన్న అంశము, కేసీఆర్ సచ్చిండే అనుకుందాం, ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి ఎట్లా అయ్యేటోడి రేవంత్? రైట్ ఆ మాట మనం ఎప్పటికీ అనుకోకూడదు. తెలంగాణ సాధించాడు, తెలంగాణ స్వాప్నికుడు. ఖచ్చితంగా కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి, తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆయన సంపూర్ణ ఆయుష్ ఉండాలని అందరం కూడా కోరుకోవాల్సిన సందర్భం. అంటే ఈ రోజు మనము మాట అనొచ్చు, మేము కేసీఆర్ ను చాలా మాట్లాడినాం, కానీ ఇలాంటి మాట్లాడలేదు. అంటే విమర్శలు అనేది రైట్ అన్ని అంశాల గురించి చర్చిద్దాం. నీళ్ల అంశం గురించి ఈ రోజు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్. ప్లీజ్ వన్ సెకండ్. విమర్శలు అనేటివి సర్దిద్దుకున్నలాగా ఉండాలి తప్పితే సాగదీసేలాగా ఉండకూడదు. అవును. అంటే ఈ రోజు నీళ్ళ అంశాలు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ఇప్పటి పోరాటాలు కాదు, ఇప్పుడు తీరింది కూడా కాదు. ఇవాళకేం తీరలేదు, ఇప్పటికేం అయిపోలేదు పంచాయతీ. ఇది కొనసాగింపుగా కంటిన్యూనే అవుతుంది 12 సంవత్సరాలుగా. దానికి అంతకంటే ముందు 78 మొత్తం టోటల్ గా 78 సంవత్సరాలుగా. ఇక మరి ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు దీన్ని సేద తీరుతారు? దీనికి ఎవరు దగ్గరగా ఉంటారు? దీన్ని ఎవరు ధైర్యంగా ఈ రోజు మా ప్రాబ్లమ్స్ తీరంటది? అంటే ఆ రోజు కేసీఆర్ గారు జగన్ తో కలిసేసిన ఒక అంశము, ఈ రోజు చంద్రబాబు నాయుడుతో కలిసేసి మరొక అంశము రేవంత్ రెడ్డి. అంటే ఈ రోజు ఒక 2 గ్రూపులుగా మారిపోయి ఎటొచ్చి కూడా మళ్ళీ తెలంగాణ ప్రజల చేతుల మీద నెత్తి పెడుతున్నారు కదా, తలల మీదనే. ఇది నేను చెప్పాల్సినది. అంటే ఈ రోజు ఆ గ్రూప్ అయినా ఈ గ్రూప్ అయినా తదాస్తు అనేది చేతులు ఎవరైతే పెడతారు తెలంగాణ ప్రజల మీద. ఎవరి కోసం అంటే వీళ్ళ అవసరాల కోసము, అక్కర్ల కోసము, వీళ్ళ ప్రాథమికంగా వీళ్ళు బాగుపడడం కోసము, వీళ్ళ దోపిడీ కోసం, ఇంకా చెప్పాలంటే వీళ్ళ దిగజారిన తనం కోసం. అంటే ఇవన్నీ అంశాలను ఒక నీళ్లు, నిధులు, నియామకాల చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే ఇది సామాజిక అంశం కాబట్టి, ఒకరికి సంబంధించిన అంశం కాదు కాబట్టి దీని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాట్లాడుతున్నాం. రైట్ సార్ మళ్ళీ టైం ఇస్తాను. వెంకటస్వామి గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, సో మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత